హాయ్ గాయ్స్, వెల్కమ్ టు వరవత్క ఛానల్ 1020. ఇవాళ మా వీడియో ఏంటి? కుకింగ్ వీడియో. కుకింగ్ వీడియో. ఎలాంటి ఆకులు లేకుండా కుండ చికెన్ చేసుకుంటున్నాం. ఎలాంటి ఆకులు లేకుండా కుండ చికెన్. యాక్చువల్లీ ఇప్పుడైతే అసలు ఏం ఆకులు దొరికాయి, అన్ సీజన్. బట్ మాకు కుండ చికెన్ తినబుద్ధి అవుతుంది అంటే ఏం ఆకులు కలుపుతున్నామే? కొత్తిమీర, కరివేపాకు. అంతే అవే. ఎట్లుందా ఎలా టేస్ట్? చలో ఒకసారి ఇప్పుడైతే మనం వంట చేయబోతున్నాం, కానీ కట్ చేద్దాం. అమ్మ ఆనియన్స్ ప్లీజ్. ఒకసారి నేను ట్రై చేస్తా. ఇంకా కట్ చేస్తాను సీజర్ లాగా. వచ్చింది. ఆనియన్స్ అయితే వచ్చినాయి. దెన్ చలో మనం అయితే కట్ చేద్దాం. పెద్దగా అన్న Two, 3 pieces. One piece. 2, 3 pieces. ఆడికి ఇంకా నెక్స్ట్ పచ్చిమిర్చి ప్లీజ్. ఎట్లా? 2 రెండా? ఇలా ఇట్లనా? మిడిల్ లాగా గిట్లా ఇదా? పొడుగులా? ఇన్ని క్వశ్చన్స్. మెల్లగా 2 ముక్కలు అయితే వేసేసాం దీన్ని. నాకు అన్నిటికన్నా భయం ఏంటిది తెలుసా? ఆనియన్ ఉండి పచ్చిమిర్చి. పచ్చిమిర్చి, ఆనియన్స్. చలో ఇప్పుడు మనం కొత్తిమీర కట్ చేసుకుందాం. దీస్ ఆర్ ద ఇంగ్రీడియంట్స్. ఇది పచ్చిమిర్చి, ఆనియన్, కరివేపాకు, ఇది కొత్తిమీర ఆకు. చలో మనం చికెన్ తెచ్చేసుకుందాం. ఇదైతే చికెన్. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేద్దాం. చలో ఇప్పుడైతే మనం నిండనా? ఓకే ఓకే చలో సాల్ట్ అయితే వేసుకుంటున్నాం. పచ్చిమిర్చి, ఎంత? నెక్స్ట్ గిదా ఇంకొంచెం కొత్తిమీర. దెన్ మొత్తమా పెరుగు ప్యాకెట్ కొంచెమే పోతున్నా. హాఫ్ ఎరవర్తిగా. మొక్కలు గుచ్చుకుంటున్నాయి. ఇప్పుడైతే మనం చికెన్ని మ్యాగ్నేట్ అయితే చేసుకుందాం. ఇప్పుడైతే కుండలో వేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు కుండలో నూనె పోసుకున్న, నూనె మొత్తం స్ప్రెడ్ చేసిన. ఇప్పుడు చికెన్ అయితే వేసుకుందాం. మంచిగా అటు ఇటు అనుకోవాలి, మధ్యలో ఉంటే అది ఉడకది చికెన్. అమ్మ
ఆనియన్ పచ్చిమిర్చి అవుతున్నాయి ఇవి మొత్తం ఇండేసేస్తున్నా. కొంచెం కలుపు. ఏమేమి పని చేస్తాం పత్తిక అయితే ఆకుల కోసం అయితే ఎక్కింది చెట్టు. పెద్ద తెంపురా, పెద్ద గిన్నె ఎనుకుంది ఇక్కడికి, ఇక్కడ దాని కింద కదా. అన్నీ ఎంకర ఒక 4-5 5-6 తెంపుకరా. We got this. మరి ఇప్పుడు సన్సీజన్ ఏమాకులు దొరికితే ఏం మనం ఇప్పుడు దొరుకుతాయి? వాష్ చేసుకోవాలి దీన్ని. ఏంది అన్నీ పట్టి పట్టి పని చూపిస్తున్నావు? పుట్టద్దా ఏంటిది? చికెన్ అన్నాం కాబట్టి నేను నార్మల్ చికెన్ అయితే వండుతున్నా. ఏం చికెన్? నార్మల్ చికెన్. నార్మల్ చికెన్. సరే వండుదాం. దా ఇది అయితే నాకు కట్ట రాదు కాబట్టి మమ్మీ కడుతుంది. పట్టుకోవాలా? అమ్మ పెద్ద ఒకరు మాకు కావాలి తినడానికి. ఇది ఓకే, ఇది ఓకే రే. ఇవి రెండు ఓకే కదా తినడానికి? పట్టుకోండి. యాక్చువల్లీ మా ఛానల్లో కుండ చికెన్ వీడియో ఒకటి వచ్చింది. అది ఓన్లీ ప్రాసెస్, ఇది కూడా ప్రాసెసే కానీ ఇది నేను చేస్తున్నా కాబట్టి పెడుతున్నా కదా. అండ్ ఇది ఇంకొక స్పెషల్ ఏంటంటే వర్తిక కూడా చికెన్ వండుతుంది. సౌండ్ వస్తుందిగా. చికెన్ అయితే ఇట్లా కవర్ అయితే వేసినాం మొత్తం. అది ఎక్స్ట్రా ఉన్న ఆకులన్నీ కట్ చేస్తుంది మమ్మీ. మనం కుండనైతే స్టవ్ మీద పెట్టేసుకున్నాం. ఇప్పుడు అయితే నేను మీడియంలో పెట్టుకున్నా. ఇది 10 to 20 minutes ఒకసారి కలపాలి కదా. చలో ఊపాలి, ట్విస్ట్ సంథింగ్ ఏదో చేయాలి. ఇది రాలే వచ్చి. ఇప్పుడైతే అన్నీ వేసేసుకున్నాం, కలిపేసుకున్నాం. కలిపాక మళ్ళీ వీడియోలో వెళ్తాం. వర్తిక ఏం చేస్తున్నావు? ఆ చికెన్ని డీటెయిల్గా చూస్తుంది ఏమవుతుందిరా అని కదా. ఇప్పుడు నువ్వేం చికెన్ చేస్తున్నావు? నార్మల్ చికెన్. ఓకే, చికెన్ చికెన్ కర్రీ. ఇది ఆనియన్ అన్ని కాజు గ్రైండ్ పడుతున్నా. మమ్మీ అయితే షేక్ చేస్తుంది, ఎందుకంటే కింది పైంది కిందికి అయితే పొగలైతే వస్తుంది. మళ్ళీ ఒక 2 times ఒకసారి ఇట్లా పొగలు మీకు కనిపిస్తున్నాయి, క్యాప్చర్ అవుతలే ఇది. ఇప్పుడైతే చికెన్ ఉడికింది, తీసేద్దాం. ఏం చెప్తున్నావు కుక్క? వంట అక్కడ ఏం చేస్తున్నావు కుక్క? వజ్జు వజ్జు. ఇప్పుడైతే మనం ఫస్ట్ ఆయిల్ పోసుకున్నాం. మమ్మీ చెప్తుంది 2 teaspoons పోయి దాని వేలు పోస్తాం. ఎక్కువ చాలా ఇల్లు కొంచెం. ఫస్ట్ అయితే లవంగాలు, నెక్స్ట్ యాలకులు, చెక్క, పువ్వు, నెక్స్ట్ లాస్ట్ ఆకులు, మెల్లగా మిర్చి. మీటర్ దూరం ఉండేస్తుంది. చిల్తుంది మరి, చిల్తుంది. భయపడిపో.
ఫస్ట్ మొత్తం మాడగొట్టింది ఈ పిచ్చి షెఫ్. నాదైతే అయిపోయింది. అంతా తీయాల నువ్వే పెడతావు ఫస్ట్ డిస్ట్రిక్ట్. నేనే ఇంటగా అందుకని డిస్టెన్స్ తీయాలా అంటున్నా. ధనియా పౌడర్ మంచిగా ఒకటి కలిపి నేను గిద్ద దూరం కలిపి ఇట్లా పట్టుకు ఇట్లా కాలుతున్నది. అలానే పెట్టింది గిన్నెలో పెట్టినాక కాలుతుంది. చికెన్ అదేం చూడలేదు. అది గ్రేవీ అంతే. మనకు మేడం గారికి హెల్ప్ వద్దలే. ఇప్పుడైతే లిడ్ పెట్టుకోవాలి. క్యాప్ అదే ఉడుకుతుంది. అదే ఉడుకుద్ది. చెఫ్ నాకు ఒక డౌట్, మీకు ఎందుకు కలపత్తలే? ప్లీజ్ ఆ క్వశ్చన్ మాత్రం అడగకండి. ఇప్పుడు వర్తిక ఏం చేస్తున్నావు? కొత్తిమీర ఆకుస్తుంది. వెళ్తాం పైన కోసం కాలుతుంది వేరే. స్టవ్ అయితే బంద్ చేసిందా? బంద్ చేసిందే అమ్మ. ఓకే క్యాబ్ పెట్టేద్దాం. చలో మా 2 కర్రీస్ అయితే అయిపోయినాయి. డన్. తినేసి చెప్తా. ఆ 2 చికెన్స్ అయితే చాలా బాగున్నాయి. వర్తిగా కూడా మంచిగా ఉందని చెప్పింది. మా వీడియో గిట్ట మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. వెయిట్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్.